దరిద్రం కావాలని నా క్లాస్మేట్. నేను నా కర్మగాలి అని ప్లాన్ చెప్పిన వెస్టేజ్ అర్ధగంట సేపు విన్నాడు మొత్తం ప్లానింగ్. అమ్మ కూర్చో తల్లి కూర్చో. అర్ధగంట సేపు ప్లాన్ ఇందాక ఏమన్నా తెలుసా, నన్ను క్వశ్చన్ అడిగింది, ఏముందా ఇలా జాయిన్ చేసేదే కదా అన్నాడు. నేను అప్పుడు జర సోయితోటి ఉంటే నేను ఏమనాలంటే, అట్లా కాదురా ఒక మీటింగ్కి వస్తే బిజినెస్ ఏందో తెలుస్తుంది అని చెప్పాలి. కానీ మనకు అప్పుడు దవా గేడ కూర్చుందో పడే గంతేరా అన్న కుసుకురా, జాయిన్ చేసుడే కదా అంటే గంతేరా అన్న. తెల్లారినాక చూస్తే ఆయన కింద 60 మంది జాయిన్ అయిందో ఆయన కింద 60 మంది జాయిన్ అయ్యారు. అట్లా కనబడుతుంది కదా. ఫోన్ చేసిన, ఏమైందా నేను 6 నెలలకు ఎండ పడితే 5 కూడా కాలే నాకు, నీకు 60 మంది ఎట్టారు అంటే అట్లున్నది మనకు అన్నాడు. సరే ఆ సీక్రెట్ ఏందో చెప్పరా అంటే, ఏ ఊళ్ళో ఆధార్ కార్డు అంటే ఓడికి ఫోన్ చేసి కుదుకుంటాం అయినా కింద లైన్ చేసినావు. కానీ ఆధార్ కార్డు చేసినా కూడా మీకు ఓటీపీ చెప్పాలి కదా, ఫోన్లో ఓటీపీ వస్తుంది కదా, నెంబర్ అదైతే చెప్తున్నా అంటే ఫోన్ చేసిన ఓటీపీ చెప్తే పింఛనిస్తా లేకపోతే అయిపోయింది. మళ్ళీ ప్రొడక్ట్ కొంటేనే కదా డబ్బులు వచ్చేది. ఉత్తపుణ్యాన్ని జాయిన్ చేస్తే ఊదగాలని పేరు లేదు. ఇక్కడ ప్రొడక్ట్ కొనాలి కదా అంటే అది కూడా చెప్తారా ఫోన్ చేసి, పింఛన్ ఇవ్వాలంటే ప్రొడక్ట్ కొనాలి కొనవా 5 తోటే ఇప్పిస్తాను. నేను చెప్పిన బోషడికే బిజినెస్ మంచి నీ అసలు అవలగాలు చేయబట్టే ఈ బిజినెస్ సంకరాకపోయింది ఇప్పుడు జనాలకి. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ 60 మందిలో ఒక్కరికన్నా ఈ బిజినెస్ పేరన్నా తెలుసా? కుట్టాలు ఏమయ్యారు జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఆ జాయిన్ అయిన దాంట్లో ఈ బ్రదర్ ఉన్నాడు అనుకున్నాం, జాయిన్ అయిన దాంట్లో 4 రోజులు అయినాక నేను పోయి చెప్పిన ఆయన ప్లాన్ వెస్టీజ్ ఇట్లా ఇట్లా అంతా మొత్తం జాయిన్ అయిదామని నేను జాయిన్ చేసుకుంటే తంతా ఉంటుంది. అది ఇవాళ ఆల్రెడీ జాయిన్ అని ఆల్రెడీ ఉంటావు కదా, నేను జాయిన్ కాలేరా మగడాలి అయినా అప్పుడే నేను చెప్పాలి. ఇప్పుడు ఈ ఫైటింగ్ కారణం ఎవడు? వాళ్ళ దోస్తులు. ఇట్లాంటి దోస్తులు ఊళ్ళో చాలా మంది ఊళ్ళో కూడా ఏం చెప్తున్నారు అంటే, నువ్వేం చేయక ఆధార్ కార్డు ఇచ్చి కూర్చో పక్కనే ఉంటాయి గట్టెట్ట పడతాయి సారు. సోయినట్టున్నాడు ఉమ్మడన్నా జాయిన్ అవుతాడు కానీ సోయినోడు కూడా అట్లా జాయిన్ కాడు. ఏ సారు ఇది ఒకటో తప్పిదం. రెండో మిస్టేక్ ఏం జరుగుతున్నాడు, నువ్వు ఇంత కట్టు, ఒక 5,000 కట్టు, ఒక 2 తోటి కట్టి ఇంకా నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, ఇక సెట్ చేసుకున్నాడే ఇంటికి పైసలు. ఇది రెండో. అర్థమైందా సార్? ఇవన్నీ జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఒరిజినల్ ఏందో జనాలు తెలియకపోతే